బైబిల్ గ్రంథం నుండి హగ్గయి రాసిన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనమండి. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును, ఇదే సైన్యమునకు అధిపతియగు యెహోవా వాక్కు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. పాత నిబంధన కాలములో రాళ్లతో కట్టబడిన మందిరాన్ని ఆయన అధిక మహిమతో నింపుతానన్నాడు. అక్క చెల్లి తమ్ముడు అన్న, ఈ మాటలు వింటున్న నీవు రాళ్లతో కట్టబడిన మందిరాన్ని అధిక మహిమతో నింపుతానంటే మరి నీవే ఒక జీవము గల మందిరముగా మార్చబడితే నిన్ను అధిక మహిమతో నిన్ను నింపలేడా? అక్క చెల్లి తమ్ముడు అన్న, ఈ మాటలు వింటాను. నీవు దేవుని యొక్క మహిమతో నువ్వు నింపబడితే నీవు మాట్లాడితే చాలు అక్కడ దేవుని యొక్క కార్యములు జరుగుతాయి. నువ్వు మాట్లాడితే చాలు అక్కడ దేవుని యొక్క అద్భుతాలు జరుగుతాయి. నువ్వు మాట్లాడితే చాలు ప్రజలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. కొద్దిగా లేట్ అయినా సరే అక్క చెల్లి తమ్ముడు, దేవుని యొక్క పనిలో దేవుని యొక్క మహిమతో నింపబడు. దేవుని యొక్క మహిమ గ్లోరీ నీపై ఉదయించాలి. దేవుని యొక్క మహిమతో నువ్వు నింపబడి దేవుడి కొరకు బలమైన కార్యములు జరిగించు.